జార్జ్ వాషింగ్టన్ ఏ జబ్బుతో చనిపోయాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సోర్ థ్రోట్ అంటారు. భారతదేశంలో ఈ సమస్యతో ఒక్క సామాన్యుడు కూడా మరణించలేదు. ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది లేదు. ఒక్క భారత జాతి దురదృష్టమేమో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అటువంటి ప్రయత్నమే జరగలేదు. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది. చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వ్యాక్సిన్కు మూల సిద్ధాంతం ఇది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సరియైన సమాధానం ఒక్కటే. ఇలాగే కొనసాగితే సంపూర్ణ రోగగ్రస్త భారతదేశం అవతరించడానికి ఎంతో కాలం పట్టదు. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మదన్ గుప్తా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇది ఆధ్యాత్మిక భారతం, ఇది అద్భుత భారతం, ఇది వీర భారతం, ఇది వైజ్ఞానిక భారతం, ఇది బంగారు భారతం. ఈ భారతదేశం, ఈ సనాతన ధర్మం, ఈ హిందూ ధర్మం ప్రపంచానికి ఏమిచ్చింది? ఇక్కడ వ్యవస్థలు ఎలా ఉండేవి? ఇక్కడ జీవన శైలి ఎలా ఉండేది? మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ఎలా ఉండేది? దీనికి తగిన సాక్ష్యాధారాలు ఏమిటి? పూర్వ భారతీయ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే దృశ్య శ్రవణ చిత్రమాలికే ఈ అపరూప భారతం. మా ఉద్దేశం ఒక్కటే, ఈ దేశాన్ని పుట్టిన బిడ్డలు ఈ దేశాన్ని గురించి తెలుసుకోవాలి. తాము ఈ దేశపు బిడ్డలైనందుకు గర్వపడాలి. ఈ దేశపు ఖ్యాతిని దశ దిశలా చాటాలి. జీవనం, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు ఇవి ఒక దేశపు అభివృద్ధిని సూచించే కొలమానాలు. విద్య గురించి ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు వైద్యం గురించి చెప్పుకుందాం. మనం అభివృద్ధి పదంలో ఉన్నామా, తిరోగమన మార్గంలో ఉన్నామా అనే విషయం ఈ అంశం వల్ల మనకు తేటతెల్లమవుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి 1851లో ఆంగ్లేయుల చేత జనాభా గణాంకాలు సేకరించబడ్డాయి. ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో 8% మంది మాత్రమే రోగగ్రస్తులు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు సేకరించడం ఆనవాయితీగా మారింది. 2011లో భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 79% మంది ప్రజలు రోగగ్రస్తులు. తర్వాత 2021లో గణాంకాలు తీయాలి, కానీ పాండమిక్ వల్ల గణాంకాలు తీయడం కుదరలేదు. కాబట్టి 2011 గణాంకాలని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుందాం. ప్రస్తుతం 79% ప్రజలు రోగగ్రస్తులు అని చెప్పుకున్నాం. అంటే దాదాపు 90 కోట్ల ప్రజలు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. 1851లో బ్రిటిష్ వారు తీసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో 8% మంది మాత్రమే రోగగ్రస్తులు ఉండేవారు అని ముందే చెప్పుకున్నాం. 2011 గణాంకాల ప్రకారం 140 కోట్ల జనాభా, ఒక 5 కోట్ల మంది గణనలోకి రాలేదు అనుకుంటే వీరిలో కేవలం 25 నుండి 30% మంది మాత్రమే ఆరోగ్యవంతులు. 6 కోట్ల మంది చక్కెర వ్యాధిగ్రస్తులు, 12 నుంచి 13 కోట్ల మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు, 15 నుండి 16 కోట్ల మంది ఎముకలకు సంబంధించిన రోగగ్రస్తులు, 20 నుండి 22 కోట్ల మంది కళ్ళ జబ్బులు ఉన్నవారు, 6 కోట్ల మంది గుండె జబ్బులు గలవాళ్ళు, 9 నుండి 10 కోట్ల మంది కడుపుకు సంబంధించినటువంటి జబ్బులు గలవాళ్ళు, మిగిలిన వారు ఇతర జబ్బులతో బాధపడుతున్నారు. ఇప్పుడున్న వైద్య వ్యవస్థతో అందరికీ వైద్యం చేయాలి అంటే అలోపతి, ఆయుర్వేద, యునాని, హోమియోపతి అందరు డాక్టర్లు కలిసి రోజుకి 50 మంది పేషెంట్లను చూస్తే 350 సంవత్సరాలకు కానీ అందరినీ చూడలేరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సంపూర్ణ రోగగ్రస్త భారతదేశం అవతరించడానికి ఎంతో కాలం పట్టదు. ఇప్పటికే భారతదేశంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక రోగగ్రస్తుడు ఉన్నాడు. సాలీనా భారత ప్రభుత్వం 16,000 కోట్లు వైద్య ఆరోగ్య విధానాలపై ఖర్చు పెడుతుంది. ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఒక డాక్టర్ తయారు కావడానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. అంతర్జాతీయ వేదిక అందరికీ ఆరోగ్యం 2014లోగా జరగాలని 2007లో పిలుపునిచ్చింది. 2007కు 2014కు 14% మంది రోగులు పెరిగారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సరియైన సమాధానం ఒక్కటే. మనం మనదైన సంస్కృతి సాంప్రదాయాలను, మనదైన విజ్ఞానాన్ని వదులుకోవడం. ఏ జాతి అయినా తాము నివసిస్తున్న వాతావరణం, భూమి మొదలైన విషయాలపై ఆధారపడి తమ ఆరోగ్య విధానాలను రూపొందించుకుంటుంది.
భారతదేశం వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి దేశం. ఇక్కడ అతి విస్తృతమైన వైద్య ఆవిష్కారాలు జరిగాయి. ఇక్కడ వైద్య విధానాన్ని ఆయుర్వేదం అని పిలుస్తారు. ఇది ఒక్క శరీరానికి మాత్రమే సంబంధించిన విధానం కాదు. ఇది శరీరంలోని ప్రాణశక్తిని గురించి కూడా అధ్యయనం చేస్తుంది. ఏ జాతి అయినా తాము బానిసత్వం నుంచి బయటపడిన తరువాత ఆ జాతి తమ బానిస బతుకులకు సంబంధించిన అన్ని చిహ్నాలను తుడిచివేస్తుంది. ఒక భారత జాతి దురదృష్టమేమో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అటువంటి ప్రయత్నమే జరగలేదు. పైగా విదేశీ విజ్ఞానమే గొప్పదని, మన విజ్ఞానం అనాగరికమైనది అనేటటువంటి భావనను మన ప్రజల్లో పెంచి పోషించారు. మనదైన విజ్ఞానాన్ని చిన్న చూపు చూశారు. విదేశీ విజ్ఞానం మంచిది కాదని, దాన్ని తృణీకరించమని నేను చెప్పడం లేదు. మనదైన విజ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోలేదు, చిన్న చూపు చూడబడింది అని మాత్రమే నా ఉద్దేశం. మన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదం మన జాతికి ఏమిచ్చిందో, వేల సంవత్సరాలు ఈ జాతిని ఆయురారోగ్యాలతో ఎలా ఉంచిందో చూద్దాం. మన మిత్రులు కొందరు చెబుతూ ఉంటారు, విజ్ఞానం ఇక్కడ కొందరి చేతుల్లోనే ఉండింది, అది అందరికీ అందలేదు అని. ఋషుల చేత రూపొందించబడినటువంటి ఈ విజ్ఞానం ఎలా మన ఇంటి వరకు వచ్చిందో చూద్దాం. భారతీయుల వంటిళ్ళు అద్భుతమైన వైద్యశాలలు అని మనందరికీ తెలుసు. మా చిన్నతనంలో పిల్లలకు కడుపు నొప్పి వస్తే ఆ తల్లి కొద్దిగా వాము తినిపించేది, లేకపోతే పొట్ట మీద ఆముదం రాసి దానిపైన తమలపాకు వేసేది, నొప్పి తగ్గిపోయేది. దీన్ని వైద్యం కాదంటారా? సరే, ఈ రకమైన వైద్య ప్రక్రియ ఆ తల్లికి ఎలా తెలిసింది అంటే ఆ విజ్ఞానం మన వంటింటి వరకు వచ్చింది. కానీ నేడు తల్లులు బిడ్డలకు కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు పరిగెడుతుంటారు. మనం స్వావలంబనను మరచి పరాధీనం అవుతున్నాం అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే. ఆ విజ్ఞానం ఒక తరం నుండి మరో తరానికి బదిలీ అవుతూ వచ్చింది. తల్లి తన కూతురుకు, అత్త తన కోడలకు ఈ విజ్ఞానాన్ని బదిలీ చేస్తూ వచ్చారు. కానీ మన దురదృష్టం ఏమిటంటే నేడు వంట చేయడం చాలా నిరసించవలసిన పని అనే భావన నేటి తరానికి తెలియజేయబడింది. మన ఆయుర్వేదం మనకు ఏ ఋతువుల్లో ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు ధ్యానం చేయాలి, ఎప్పుడు యోగ ప్రక్రియలు చేయాలి, ఎలా వండాలి, ఎలా తినాలో కూడా నిర్దేశించింది. భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తాం. అటువంటి అన్నాన్ని ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా వండాలి, ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా తినాలి. ప్రస్తుతం మనం ఏది పడితే అది తింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం. ఇక్కడ ఒక్క విషయం మనం చెప్పుకోవాలి, లైఫ్ స్పాన్ పెరిగింది. ఈ విషయం మనం ఒప్పుకోక తప్పదు. కానీ ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది లేదు. ప్రతిరోజు ఉదయం మన దినచర్య మందులు తీసుకోవడంతో మొదలవుతుంది. మరలా రాత్రి పండుకోవడం కూడా ఔషధ సేవనంతోనే ముగుస్తుంది. కొన్ని సంఘటనలు తెలుసుకుంటే మనం కొన్ని విషయాల్లో ఎంత ముందున్నామో కూడా మనకు అర్థమవుతుంది. 1799 నాటి సంఘటన అమెరికాకు సంబంధించింది. అమెరికా మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ మృత్యువు గురించి ఈ విషయం మనలో చాలామందికి తెలిసే ఉండవచ్చు, అయినా మరోసారి పునరావలోకనం. జార్జ్ వాషింగ్టన్ ఏ జబ్బుతో చనిపోయాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దాన్ని సోర్ థ్రోట్ అంటారు, గొంతు రాపు. ఈ సమస్య స్టెఫ్లోకోకై అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది మొదలైన తర్వాత అశ్రద్ధ చేస్తే గొంతు గుండెకు దగ్గరగా ఉంటుంది కాబట్టి గుండెకు చాలా త్వరగా పాకుతుంది. గొంతు బాగా పుండై రక్తం పడుతుంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే 1799 నాటికి అమెరికా వైద్యులు ఏ స్థితిలో ఉన్నారో చెప్పడానికి. అది 12/12/1799 జార్జ్ వాషింగ్టన్కు సోర్ థ్రోట్ మొదలైంది. డాక్టర్లు జార్జ్ వాషింగ్టన్కు వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ జార్జ్ వాషింగ్టన్ మిత్రుడుకు డాక్టర్ క్రైక్ ఆ సమయానికి ఊళ్ళో లేడు. ఆయన కబురు పెట్టారు. అంతవరకు జార్జ్ వాషింగ్టన్కు వైద్య సహాయం అందించడానికి డాక్టర్ గుస్తపూస్ను నియమించారు. ఆయన మొలాసిస్, వెనిగర్, బటర్ ఇవన్నీ ఇచ్చాడు. ఈ 3 సోర్ థ్రోట్ను ఎక్కువ చేసేవే. జార్జ్ వాషింగ్టన్కు రక్తం పడడం మొదలైంది. రెండవ రోజు మరో వైద్య బృందం దీన్ని అరికట్టడానికి యాంటీఎమెటిక్స్ అంటే వాంతులు అరికట్టేటటువంటి మందులు ఇచ్చారు. దాంతో ఇంకాస్త రక్తం పడడం మొదలైంది. ఎనీమా ఇచ్చారు.
అయినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతలో జార్జ్ వాషింగ్టన్ మిత్రుడైన డాక్టర్ క్రైక్ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది అని జార్జ్ వాషింగ్టన్ను మంచానికి కట్టివేసి శరీరంలోని రక్తం తీశారు. 18/12/1799లో జార్జ్ వాషింగ్టన్ మరణించాడు. సాధారణంగా గొంతురాపుకు మన భారతదేశంలో ఉప్పు నీళ్లు గాగులు చేయమని మన తాతలు అవ్వలు చెబుతారు. భారతదేశంలో ఈ సమస్యతో ఒక్క సామాన్యుడు కూడా మరణించలేదు. మన భారతీయ వైద్య విధానం అతి పురాతనమైంది. మన ఋషులు అంటే సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేసి నిర్ధారించినటువంటి వైద్య ప్రక్రియ. యూరోపీయ వైద్య ప్రక్రియ వయస్సు కేవలం 300 సంవత్సరాలే. ఇక ఏది మంచిదో మీరే నిర్ధారించండి. ఈ విషయం నా సొంతం కాదు. డెత్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్ మీరు గూగుల్లో కొడితే ఇంకా చాలా సమాచారం మీకు దొరుకుతుంది. ఈ సంఘటన నేను ఎవరిని కించపరచడానికి చెప్పడం లేదు, మన విజ్ఞానం ఎంత గొప్పదో చెప్పడానికి మాత్రమే చెప్పాను. సోర్ థ్రోట్తో భారతదేశంలో చనిపోయినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. మరో సంఘటన చూద్దాం. 1795లో డాక్టర్ హాల్కాట్ అనే ఆయన భారతదేశం వచ్చి 17 సంవత్సరాలు ఇక్కడ శస్త్రచికిత్స నేర్చుకుని ఇంగ్లాండ్ వెళ్ళి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీని స్థాపించాడు. ఆయన తన డైరీలో తనకు విద్య నేర్పినటువంటి గురువుల పేర్లను కూడా వ్రాశాడు. కానీ హాల్కాట్నే ప్రపంచ సర్జరీ పితామహుడుగా గుర్తించింది ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ సంఘటన ఎక్కడ వెలుగు చూసిందో చూద్దాం. శస్త్రచికిత్స గురించి చిన్న సంఘటన. కల్నల్ కూట్ అనే ఆంగ్లేయుడు ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ఓ ప్రశ్న వేశాడు. నా ముక్కు తెగిపోయింది, మీకు కనపడుతుందా అని. లేదు, నీ ముక్కు బాగానే ఉంది కదా అని హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు జవాబిచ్చారు. 1780లో కర్ణాటక రాజైన హైదర్ అలీ మీదకు కల్నల్ కూట్ అనే ఆంగ్లేయుడు యుద్ధానికి వచ్చి ఓడిపోయాడు. హైదర్ అలీ వాడిని క్షమించి వదిలివేశాడు. అలా 10 సార్లు దండయాత్ర చేశాడు కల్నల్ కూట్. ప్రతిసారి ఓడిపోయాడు. ప్రతిసారి హైదర్ అలీ క్షమించి వదిలేస్తూ వచ్చాడు. ఇక విసుగు పుట్టిన హైదర్ అలీ ఆఖరిసారి కల్నల్ కూట్ ముక్కు కోయించాడు. ముక్కు కోయడం భారతదేశంలో చాలా పెద్ద అవమానంగా భావిస్తారు. నాక్ కట్నా అంటారు హిందీలో. రామాయణంలో శూర్పణఖ కథ మనకు తెలిసిందే. కల్నల్ కూట్కు హైదర్ అలీ ఒక గుర్రాన్ని ఇచ్చి తరిమివేశాడు. దారిలో కల్నల్ కూట్ ఒక పల్లె తగిలింది. ఆ పల్లెలో ఒక కుమ్మరి కల్నల్ కూట్ని ఆపి ఏం జరిగింది అని ప్రశ్నించాడు. కల్నల్ కూట్ గుర్రం మీద నుండి పడ్డానని జవాబిచ్చాడు. ఆ కుమ్మరి నవ్వి, ఇది ఎవరో నిన్ను అవమానించడానికి చేసిన పని అని, ఇలానే మీ దేశం వెళతావా అని అడిగాడు. మరి ఎలా అని కల్నల్ కూట్ అడిగాడు. ఆ కుమ్మరి, నేను నీ ముక్కును అతికిస్తాను, 10 రోజులు ఇక్కడ ఉంటావా అని అడిగాడు. 10 రోజుల వైద్యం పొందిన కల్నల్ కూట్కు మరలా ముక్కు అతికించబడింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా రికార్డైన ప్లాస్టిక్ సర్జరీ ఇది. ఆ కుమ్మరి చెప్పిన మరో విషయం, మా దేశంలో చర్మకారులు అంటే మాదిగలు ఇంకా అద్భుతంగా సర్జరీ చేయగలరు అని. ఈ విషయం కల్నల్ కూట్ హౌస్ ఆఫ్ కామన్స్లో స్వయంగా చెప్పిన విషయం. ఇది ఇంగ్లాండ్ లైబ్రరీలో ఇప్పటికి కూడా దొరుకుతుంది. మరి ప్లాస్టిక్ సర్జరీని ఎవరు కనుగొన్నారు అంటే ఎవరో యూరప్ వాడి పేరు చెప్తాం. ఇది మన మానసిక స్థితి. మరో సంఘటన చూద్దాం. 1740 డాక్టర్ థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జనీన బెంగాల్లో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం వెలుగు చూసింది. భారతదేశంలో అమ్మవారు అంటే చికెన్ పాక్స్తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది, దాదాపు లేని విధంగా కనిపించింది. ఈ విషయమై తన వెతుకులాట మొదలుపెట్టాడు. బెంగాల్లో ఒక సాధారణ మంగలి వైద్యుడు ఒక చిన్న సీసాలో ఒక ద్రవ పదార్థాన్ని తీసుకుని సూది ద్వారా శరీరంలోకి ఆ ద్రవ పదార్థాన్ని ఎక్కించడం చూశాడు. ప్రతి ఇంటికి తిరిగి అతను ఇలానే చేస్తూ ఉన్నాడు. అతన్ని పిలిచి క్రూసో వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టాడు క్రూసో. భారతదేశంలో చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్తో మరణాలు లేవు. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ పాక్స్ వచ్చిన వారి పుండ్ల నుండి రసిని తీసి నిల్వ చేసేవారు. తర్వాత కొద్ది మొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాల్లో, చిన్నపిల్లల్లో ఎక్కించేవారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పాడు.
దీనివల్ల మనకు విశదమయ్యే విషయాలు 3. రోగనిరోధక శక్తి మన శరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు. చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వ్యాక్సిన్కు మూల సిద్ధాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది. మామూలుగానే రోగనిరోధక శక్తి వ్యాక్సిన్లు యూరోపియన్లు కనుక్కున్నారు. ధరంపాల్జీ అనే మహానుభావుడు ఇంగ్లాండ్లోని లైబ్రరీలో పుస్తకాలు బయటకు ఇవ్వము అంటే అక్కడే కూర్చొని అనేక విషయాలు రాసుకుని వచ్చి మనకు వెలువరించాడు. వారివి 5 పుస్తకాలు వెలువడ్డాయి. హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి, మనకి ఇంకా చాలా విషయాలు బోధపడతాయి. రోగాన్ని అణచివేయడం కాకుండా రోగానికి మూల కారణాన్ని సమూలంగా తీసివేస్తుంది ఆయుర్వేదం. అనేక ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి. భారతీయుల వంటిళ్ళు మంచి వైద్యశాలలు. మనం తింటున్నది ఔషధయుక్తమైనటువంటి భోజనం, పిజ్జాలు బర్గర్లు కాదు. ఆయుర్వేదంలో 8 శాఖలు ఉన్నాయి. ఒకటి కాయ చికిత్స అంటే సామాన్య చికిత్స, రెండవది రసాయన చికిత్స, ఇది ఆరోగ్య వృద్ధి రోగనిరోధక విజ్ఞానం, మూడవది వాజీకరణం అంటే పిల్లల జననం మరియు కాన్పులకు కావలసినటువంటి విషయాన్ని ఈ వాజీకరణం తెలియజేస్తుంది. నాలుగవది శల్య చికిత్స, ఇది శస్త్రచికిత్స సర్జరీ. ఐదవది సలాఖ్య చికిత్స, మెడ పై భాగాల చికిత్స. ఆరవది భూత విద్య. భూత విద్య అనగానే మీరు ఏదో భూతాలు దెయ్యాలు ఇది అనుకోకండి. ఇది సైకలాజికల్ ట్రీట్మెంట్, మనోచికిత్స. 7 కౌమార భృత్య, పిల్లల జబ్బులకు సంబంధించినటువంటి డివిజన్ ఇది. అగద అనేక రకాల విషయాలని గురించి అధ్యయనం చేసి వాటి నివారణను తెలియజేసేటటువంటి డివిజన్ ఇది. రోగాన్ని అణిచివేయడమే కాకుండా రోగానికి మూల కారణాన్ని సమూలంగా తీసివేస్తుంది. ఆయుర్వేదం ఒక సంపూర్ణ వైద్య పద్ధతి. త్రిదోషాలైన వాతపిత్త కఫాలు, సప్త ధాతువులు, మల ప్రవృత్తి, వీటితో పాటుగా ఆత్మ, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ సమస్థితిలో ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటే వాడినే ఆరోగ్యవంతుడు అంటారు. నాడీ పరీక్ష, పంచకర్మ విధి, పంచతత్వాల ఆధారితమైన ప్రాకృతిక చికిత్స ఇవి భారతీయుల అద్భుత చికిత్సా పద్ధతికి తార్కాణాలు. ఔషధాల తయారీలో భారతీయులు అద్భుతాలు సృష్టించారు. రసాయనిక ఔషధాల తయారీ మొట్టమొదటగా భారతదేశంలోనే జరిగింది. లోహాలను భస్మం చేసి ఔషధాలలో ఉపయోగించే ప్రక్రియ నేడు కెమికల్ నానో టెక్నాలజీగా గుర్తించబడింది. విషాలను ఔషధాలుగా ఉపయోగించింది మొట్టమొదట భారతదేశమే. పాదరసాన్ని, పాషాణాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగించారు. చరక సంహితలో వైద్య విద్య నేర్చుకునే విద్యార్థులు చేయవలసినటువంటి శపథం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. శిక్షాకాలంలో బ్రహ్మచర్య నిష్ట పాటిస్తాను, సత్యాన్నే పలుకుతాను, రోగుల ఆరోగ్యానికై నిత్యం భగవదారాధన చేస్తాను, రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తాను, దేశకాలాలను అనుసరించి రోగుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటాను, మనస్సులో పరస్త్రీల పట్ల ఎటువంటి దురాలోచన చేయను. శస్త్రచికిత్సకు ఆది గురువుగా సుశ్రుతుడిని నేటి వైద్య విజ్ఞానం అంగీకరిస్తుంది. నాడు సుశ్రుతుడు ఉపయోగించిన 124 రకాల శస్త్రచికిత్సా పరికరాలను నేడు కూడా చిన్న చిన్న మార్పులతో శస్త్రచికిత్సకు ఉపయోగిస్తున్నారు. సుశ్రుత సంహిత ప్రకారం చికిత్సా యంత్రాలు 6 రకాలుగా విభజించబడ్డాయి. స్వస్తిక యంత్రం, సందేశ యంత్రం, తాళ యంత్రం, నాడీ యంత్రం, శలాక యంత్రం, ఉపయంత్రం. సుశ్రుతులు 300 రకాల శస్త్రచికిత్సలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ యంత్రాలు, పరికరాలు అన్నీ ఇనుముతోనే చేయబడ్డాయి. తుప్పు పట్టని ఇనుమును తయారు చేయడం భారతీయుల ప్రత్యేకత. ఈ విషయాన్ని గురించి మరో వీడియోలో మనం విపులంగా చెప్పుకుందాం. ఒక వెంట్రుకను 4 నిలువు భాగాలుగా చీల్చగలిగిన కత్తులు మన వారు సర్జరీకి ఉపయోగించేవారట. వైద్య విద్య అన్ని కులాల వారికి సమానంగా అందించబడింది. సామాన్య చికిత్స మన ఇంటి పెరటి వరకు, మన వంటింటి వరకు తీసుకురాబడింది. వైద్య శాస్త్రం ప్రకారం 90% జబ్బులకు చికిత్స కొద్దిపాటి అవగాహనతో మనమే స్వయంగా చేసుకోవచ్చు. ఒక 10% జబ్బులకు మాత్రమే నిపుణులైన వైద్యుల సలహా అవసరమవుతుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి మన ఆయుర్వేద శాస్త్రాలు చెప్పాయి.
అతి ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో జంతు చికిత్సా పద్ధతులు అనుసరించబడేవి. సూక్ష్మక్రిములను గురించి అంటే మైక్రోబ్యాక్టీరియా గురించి అథర్వణ వేదంలో చెప్పబడింది. చరక సంహితలో చరకుల వారు అనేక జీవాణువుల గురించి వ్రాశాడు. ఆహారం ద్వారా పుట్టే జీవాణువులు, స్వేదం ద్వారా పుట్టే జీవాణువులు, మట్టి నుండి పుట్టే జీవాణువులు అని విభజన చేయడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం ప్లాస్టిక్ సర్జరీ గురించిన ఒక సంఘటన చెప్పుకున్నాం. అది భారతదేశంలో అసాధారణమైన సంఘటన కానే కాదు. యుద్ధాల్లో అవయవాలు తెగిన వారికి ఇలా కృత్రిమైన అవయవాలు అమర్చేవారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్లోని జెంటిల్మెన్ అనే పత్రిక 1794 అక్టోబర్లో పెద్ద వ్యాసం ప్రచురించింది. ఈ వ్యాసంలో ఈ ప్రక్రియ ఎలా చేస్తారో చిత్రాలతో సహా ప్రచురించారు. లండన్లో 30 సంవత్సరాలు సర్జన్గా పనిచేసిన డాక్టర్ జేసీ కార్ఫ్యూ అనే సర్జన్ 1814లో భారతీయ ప్రక్రియ ప్రకారం ప్లాస్టిక్ సర్జరీ చేసి నిరూపించి ఇది భారతీయులు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన కానుక అని ప్రకటించాడు. ఋగ్వేదంలో యుద్ధకాలంలో కాలు కోల్పోయినటువంటి స్త్రీకి అశ్విని దేవతలు ఇనుపకాలు అమర్చారు అనే సంఘటన చెప్తుంది. దీన్ని బట్టి మనకు 2 విషయాలు తేటతెల్లమవుతాయి. ఒకటి, ఋగ్వేద కాలం నాడే స్త్రీలు యుద్ధాల్లో పాల్గొనేవారని. 2, కృత్రిమ అవయవాలు అమర్చడం అనేది ఆనాటి కాలంలో కూడా ఉండేది అని తెలుస్తుంది. స్త్రీలు భారతదేశంలో అణగదొక్కబడ్డారు అనేటటువంటి వాదనను ఖండించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. బీజకోశము, ఇదేదో పదం చాలా విచిత్రంగా ఉంది అనుకోకండి. స్టెమ్ సెల్ ఆధారంగా మన శరీరం లోపలే చెడిపోయిన అవయవాన్ని తయారు చేయవచ్చు అని 1991లో డాక్టర్ మాతాపూర్కర్ అనే డాక్టరు మెడికల్ జర్నల్లో ఒక వ్యాసం రాశాడు. బల్లి తోకను కత్తిరిస్తే అది మళ్ళా పుట్టుకు వస్తుంది. ఒక చెట్టు కొమ్మను నరికితే మరలా కొమ్మ చిగురుస్తుంది, పెరుగుతుంది. అలాగే మానవ శరీరంలోని అవయవాలు కూడా శరీరంలోనే తయారు చేయవచ్చు అని మాతాపూర్కర్ గారు రాశారు. ఇది అభూత కల్పన అని ఆనాడు అందరూ విమర్శించారు. 1999లో వారు ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి పరిశోధనను వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రక్రియకు వారు పేటెంట్ను కూడా పొందారు. కుక్కలపైన, కోతులపైన ఈ ప్రయోగం చేసి వారు విజయం సాధించారు. ఆయన పూర్తి పేరు డాక్టర్ బాలకృష్ణ గణపతిరావు మాతాపూర్కర్. ఈ పరిశోధన మనకు కొత్తదేమీ కాదు. మన పూర్వీకులు ఈ ప్రక్రియని ఇంతకుముందే అనుసరించారు. మహాభారతంలో గాంధారీదేవికి గర్భతాడనం జరిగినప్పుడు వ్యాసుల వారు ఈ ప్రక్రియ ద్వారానే 101 మందికి జన్మ ఇవ్వడం జరిగింది. ఇది మన పూర్వులు ఇచ్చిన వరమే అని మాతాపూర్కర్ చెప్పారు. జర్మనీలోని ఒక యూనివర్సిటీలో చరకుల వారి గౌరవార్థం ఒక శాఖకు చరకాలజీ అని పేరు పెట్టుకున్నారు. వారి విమాన సంస్థ పేరు లుఫ్తాన్సా, అంటే లుప్తహంస. నాసాలో భరద్వాజుడి వైమానిక శాస్త్రం పైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్క గోమూత్రం పైన అమెరికా 6 పేటెంట్లను రిజిస్టర్ చేసింది. భారతదేశానికి సంబంధించిన వస్తువుల మీద జర్మనీ 3600 పేటెంట్లను నమోదు చేస్తే ఇంగ్లాండ్ దాదాపు 6000 పేటెంట్లను, అమెరికా 7400 పేటెంట్లను రిజిస్టర్ చేశాయి. అన్నీ మన గ్రంథాల్లోనే ఉన్నాయని నేను చెప్పడం లేదు. కనీసం ఉన్న విషయాలను బయటకు తీసుకురావాలి అనే శ్రద్ధ మన పాలకులకు, మన దేశంలోని మేధావులు అనుకునే వర్గానికి లేకపోవడం భారతదేశం చేసుకున్నటువంటి దురదృష్టం. వైద్యం ఒక ఉద్యమంగా అందరం తీసుకోవాలి. ప్రతి ఇంట, ప్రతి తల్లి మరలా గృహ వైద్యాన్ని నేర్చుకోవాలి. ఏ ఋతువుల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా వండాలి, ఎటువంటి బట్టలు ధరించాలి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏ గృహ ప్రక్రియలు అవలంబించాలి, ఇటువంటి విషయాలు నేర్చుకుంటే మన భారతీయుల ఆరోగ్యం, సౌభాగ్యం అద్భుతంగా ఉంటుంది. అది ఈ దేశపు మాతృమూర్తులపైనే ఆధారపడి ఉంది. ఆరోగ్య భారతావనికి అమ్మ తోడు అవసరం. ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యకరమైన మెదడు కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన మెదడు ఉంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం అంటే రోగం లేకుండా ఉండడం కాదు, ఆరోగ్యవంతమైన ఆలోచనలతో నిరోగంగా ఉండడం. మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఒక్క పరిశోధన కూడా జరగలేదు. వేదాలలో అన్నీ ఉన్నాయిషా అని గేలి చేయడం తప్ప అసలు ఉన్నాయా లేదా అనే విషయం తేల్చుకోవడానికైనా
పరిశోధనలు జరగాలి. అమృత భాష అయిన సంస్కృతాన్ని మృత భాషగా తయారు చేసిన నేటి రాక్షస సంస్కృతిని మనం ఏమనాలి? కొన్ని లక్షల గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి. అటువంటి గ్రంథాలను కనీసం చదివే అవకాశం కూడా నేడు మన విద్యా వ్యవస్థ మనకు కల్పించడం లేదు. మన బిడ్డలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా తెలుస్తాయి? మరలా సంస్కృత విద్యను భారతదేశంలోకి తీసుకురావాలి. మన శాస్త్ర సాంకేతిక గ్రంథాలపైన విస్తృతమైన పరిశోధన జరగాలి. మరో మంచి విషయం గురించి మరో వీడియోలో మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. జై మా భారతి, జై హింద్. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.